శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. ఎలాగైతే సర్వే సర్వత్రా నిండి సూక్ష్మంగా ఉన్న ఆకాశము దేనికి అంటుకోదో, దేని చేత అంటబడదో, అలాగే ఈ శరీరము అంతటా అన్ని శరీరములలోనూ వ్యాపించి ఉన్న ఈ చైతన్య స్వరూపుడు అయిన ఆ పరమాత్మ దేనికి అంటుకోడు, దేని చేత అంటబడడు. ఇంతకుముందు చెప్పబడిన విషయాలు అర్జునుడికి, తద్వారా మనకు సులభంగా అర్థం కావడానికి ఒక ఉపమానం ఇస్తున్నారు వ్యాసుల వారు. పరమాత్మను ఆకాశంతో పోల్చాడు. మనం విష్ణువును ప్రార్థించేటప్పుడు విశ్వాకారం గగన సదృశం అని అంటాం. అంటే సర్వవ్యాపి అయిన విష్ణువు విశ్వమే ఆకారంగా కలవాడు. గగనము అంటే ఆకాశంతో సమానమైన వాడు అని అర్థం. అందుకే పరమాత్మను ఆకాశంతో పోల్చారు వ్యాసుల వారు. ఆకాశము అంటే శూన్యము. అది మనకు కనపడదు, సూక్ష్మంగా ఉంటుంది, కానీ అది అంతటా ఆవరించి ఉంటుంది. మన శరీరంలో కూడా ఆకాశం ఉంది. ఏ వస్తువుకైనా అవకాశం ఇచ్చేది ఆకాశం. మనలో ఉన్న ఊపిరితిత్తులు గాలి రావడానికి పోవడానికి అవకాశం ఇస్తాయి. అలాగే మన జీర్ణకోశము ఆహారము నీరుకు చోటు ఇస్తూ ఉంటాయి. మన శరీరం కూడా ఈ ఆకాశంలో కొంత చోటు, అంటే 6 అడుగుల ఎత్తు, 2 అడుగుల పొడుగు, 2 అడుగుల వెడల్పు కలిగిన స్పేస్ ఆక్రమించి ఉన్నాం. ఈ గ్రహాలు, నక్షత్రాలు, పాలపుంతలు అన్నీ కూడా ఈ అనంత ఆకాశంలో కొంతమేర ఆక్రమించి ఉన్నాయి. అంటే ఆకాశం మన లోపల బయట అంతా నిండి ఉంది. ఎలా అయితే ఆకాశం ఈ విశ్వం అంతా నిండి ఉందో, అలాగే పరమాత్మ కూడా పరమాణు రూపంలో అంతటా, అంటే మన శరీరం అంతటా, శరీరం బయట నిండి ఉన్నాడు. ఈ ఆకాశంలో ఉన్న నక్షత్రాలు, గ్రహాలు, తోకచుక్కలు, ఉల్కలు, వీటి నుండి వచ్చే ఏ పదార్థము కానీ, దుమ్ము ధూళి కానీ ఆకాశానికి ఏమాత్రం అంటుకోదు. అలాగే ఈ అనంత విశ్వం అంతటా, మన శరీరం అంతటా నిండి ఉన్న ఆ పరమాత్మ దేనికి అంటుకోడు, ఏమీ చేయడు. ముఖ్యంగా ఈ క్షేత్రంలో ఉన్న 3 గుణముల ప్రభావము, దోషములు, మనం అనుభవించే సుఖము, దుఃఖము, జనన మరణములు, మాన అవమానములు, శీతోష్ణములు ఆయనకు అంటవు. కేవలం అంతటా ఉన్నాడు అంతే. కాకపోతే మనమే మన అజ్ఞానం వల్ల మనం చేసే పనులన్నీ నేనే చేశాను అనుకుంటూ అన్ని జీవాత్మకు అంటగడుతున్నాం. కాబట్టి మనందరం ఈ దేహమే ఒక దేవాలయం, అందులో ఉన్నవాడు పరమాత్మ అని తెలుసుకొని ఎటువంటి చెడ్డ పనులు, దుర్మార్గాలు చేయకుండా, పాపపు పనులు చేయడానికి సంకల్పించకుండా నిష్కామ కర్మలు చేయాలి. వారు ఏ కులము, మతము, జాతి, ఆడ మగ ఎవ్వరైనా సరే అందరిలో పరమాత్మ నిండి ఉన్నాడు అని అనుకోవాలి. ఆ పరమాత్మను దర్శించడానికి ప్రయత్నించాలి. దాని కొరకు జ్ఞానం సంపాదించాలి. అప్పుడు జ్ఞాన నేత్రంతో పరమాత్మను దర్శించగలం. ఎలాగైతే సూర్యుడు ఒక్కడే ఈ భూమండలాన్ని, ఇతర గ్రహమండలాలను, చంద్రుడు మొదలగు ఉపగ్రహాలను ప్రకాశింపచేస్తున్నాడో, అలాగే సకల జీవరాశుల క్షేత్రములలో ఆత్మస్వరూపుడుగా ఉన్న పరమాత్మ సమస్త క్షేత్రములను ప్రకాశింపజేస్తున్నాడు. వ్యాసుల వారు ఇంతకు ముందు ఆకాశం గురించి చెప్పారు. ఇక్కడ సూర్యుని ప్రకాశం గురించి చెప్తున్నారు. ఆకాశం సూక్ష్మము, అంటే మనకు కనపడదు. సూర్యుడు స్థూలము, అంటే మనకు ప్రత్యక్షంగా కనపడుతున్నాడు. కనపడని వాటి గురించి చెబితే మనం నమ్మం. అందుకని కనపడే సూర్యుని కూడా ఒక ఉదాహరణగా చెప్తున్నాడు. సూర్యుడు నిరంతరం వెలుగుతూ తన ప్రకాశంతో లోకాలను వెలుగులతో నింపుతూ ఉంటాడు. భూమి తిరగడం వలన మనకు రాత్రి పగలు ఏర్పడుతున్నాయి. అంటే రాత్రిపూట సూర్యుడు లేడు అని కాదు, సూర్యుడు ఎప్పుడూ వెలుగుతూనే ఉంటాడు. సూర్యుడు బయట ఉండి నిరంతరం ప్రకాశిస్తూ ఈ క్షేత్రములను ప్రకాశింపచేస్తున్నాడు. అలాగే మన లోపల ఉన్న ఆత్మస్వరూపుడు అయిన పరమాత్మ కూడా మన దేహములో ఉన్న మనస్సు, బుద్ధి, ఇంద్రియములలో చేతనాశక్తిగా ప్రకాశిస్తున్నాడు. ఎలాగైతే సూర్యుడు గంగాజలంలోనూ, మురికి నీటిలోనూ, పవిత్ర స్థలములలోనూ, అపవిత్ర స్థలములలోనూ సమానంగా తన వెలుగును ప్రసరింపజేస్తూ కూడా దేనికి అంటకుండా ఉంటాడో, అలాగే
పరమాత్మ ఆత్మస్వరూపుడుగా అందరి శరీరాలలో అంటే సన్మార్గులు, దుర్మార్గులు, జంతువులు, పక్షులు మొదలైన జీవరాశులలో ప్రకాశిస్తున్న దేనికి అంటుకోడు. సూర్యుడు ఎలా అయితే ఈ లోకములో ఉన్న జరిగే సమస్త కార్యములకు సాక్షిగా చూస్తున్నాడో అలాగే మనలో ఉన్న ఆత్మ కూడా మనం చేసే పనులను సాక్షిభూతంగా చూస్తూ ఉంటుంది. కాబట్టి మనకు బయట ఒక సాక్షి, లోపల ఒక సాక్షి, ఇద్దరు సాక్షులు ఉన్నారు. ఎవరూ చూడడం లేదని మనం ఏ పని చేసినా ఈ ఇద్దరు చూస్తూనే ఉంటారు. కాబట్టి మనం అందరం ఎవరూ చూడడం లేదు కదా అని అడ్డమైన పనులు చేయకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే సూర్యుడిని లోకసాక్షి, ఆత్మను మనస్సాక్షి అని అంటారు. ఓ అర్జున, ఎవరైతే క్షేత్రము, క్షేత్రజ్ఞుడు వీటి మధ్య ఉన్న భేదమును తన జ్ఞాన నేత్రములచే తెలుసుకుంటాడో, ఎవరైతే మన కళ్ళకు కనపడే ఈ ప్రకృతి అనబడే మాయ నుండి అంటే అజ్ఞానము నుండి విముక్తుడు అవుతున్నాడో అటువంటి వాడు పరమాత్మ పదమును పొందుతున్నాడు. ఈ అధ్యాయంలో ఇది ఆఖరి శ్లోకానికి వివరణ. ఈ అధ్యాయంలో క్షేత్రము, క్షేత్రజ్ఞుడు వారి మధ్య ఉన్న భేదం గురించి చెప్పాడు. ఈ భేదమును కేవలం జ్ఞాన దృష్టితోనే తెలుసుకోగలరు. అందుకే జ్ఞాన చక్షుష అని ఇక్కడ చెప్పారు. ఎవరైతే జ్ఞాన నేత్రములతో క్షేత్రము, క్షేత్రజ్ఞుని మధ్య ఉన్న భేదమును తెలుసుకుంటారో, ఈ క్షేత్రము అంటే ఈ ప్రకృతి అని, దాని స్వభావం మాయ అని తెలుసుకొని దాని నుండి అంటే ఆ ప్రకృతి అనబడే మాయ నుండి విముక్తి పొందుతారో వారు పరమపదాన్ని పొందుతారు. క్షేత్రము, క్షేత్రజ్ఞుడు వీరి మధ్య భేదములు తెలుసుకోవాలంటే జ్ఞానము కావాలి. జ్ఞానం కావాలంటే శాస్త్ర పరిజ్ఞానము, గురువు అనుగ్రహము ఉండాలి. జ్ఞానం కలిగితే జ్ఞాన నేత్రం తెరుచుకుంటుంది. అప్పుడు మనం క్షేత్రం అంటే ఏంటి, క్షేత్రజ్ఞుడు ఎవరు అనే విషయాల గురించి తెలుసుకోగలం. అది తెలుసుకున్న తర్వాత మానవులు, సకల జీవరాశులు ఈ క్షేత్రం నుండి అంటే వ్యక్త అవ్యక్త రూపములతో మనకు గోచరిస్తున్న, మనలను నిరంతరం మాయలో భ్రమలో పడేస్తున్న ఈ మాయా ప్రకృతి నుండి విడివడి పరమపదం చేరుకుంటారు, మోక్షం పొందుతారు. ఇక్కడ మోక్షము అంటే ఈ ప్రకృతి మాయ నుండి విడివడడం. అంటే ఈ ప్రకృతికి ఎటువంటి అస్తిత్వం లేదు. ఈ ప్రకృతి అంతా పరమాత్మ యొక్క చైతన్యం చేతనే ప్రకాశిస్తూ ఉంది. ఈ ప్రకృతికి స్వయం ప్రకాశం లేదు. ఈ ప్రకృతి అంతా మాయ అని తెలుసుకోవడమే మోక్షం అంటూ పరమాత్మను చేరుకోవడం. కాబట్టి మాటి మాటికి నాకు ఇంకా మోక్షం రాలేదు, నాకు మోక్షం ఎప్పుడు వస్తుంది అని చింతించకుండా ముందు జ్ఞానాన్ని సంపాదించాలి. జ్ఞానం కావాలంటే దేవుని మీద, గురువు మీద భక్తి ఉండాలి. శాస్త్రాలను చదవాలి, వినాలి, ఆచరించాలి. భక్తితో భగవంతుణ్ణి సగుణంగా కానీ నిర్గుణంగా కానీ ఉపాసించాలి. నిష్కామ కర్మలు చేయాలి, పరోపకారం చేయాలి. నేను, నాది అనే అహంకారాన్ని విడిచిపెట్టాలి. అంతా నేనే చేస్తున్నాను అనే కర్తృత్వ భావన విడిచిపెట్టాలి. ఇక్కడ ఈ అధ్యాయంలో చెప్పబడిన భక్తుని లక్షణములు కలిగి ఉండాలి. అప్పుడే జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం పొందడానికి కుల, జాతి, ప్రాంత భేదం లేదు. ఆడ, మగ వివక్ష లేదు. ఉన్నత కులము, తక్కువ కులము అనే భేదం లేదు. అందరూ అర్హులే అని పరమాత్మ బోధించాడు. మనం చేయాల్సిందల్లా ఈ అధ్యాయంలో చెప్పబడిన 35 గుణములలో కనీసం కొన్నింటినైనా అలవరుచుకొని భక్తితో ఆ భగవంతుణ్ణి ఉపాసించి జ్ఞానం సంపాదించాలి. అప్పుడే జ్ఞాననేత్రం తెరుచుకుంటుంది. ఆ జ్ఞాననేత్రంతో ప్రకృతి పురుషుల మధ్య భేదం తెలుసుకుంటాం. ఈ ప్రకృతి అంతా మాయ అని తెలుసుకుంటాం. ప్రాపంచిక విషయాలు, విషయ వాంఛలు విడిచిపెట్టి పరమపదాన్ని పొందుతాం. ఇంతటితో క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము సంపూర్ణము. ఉపనిషత్తుల యొక్క, బ్రహ్మ విద్య యొక్క, యోగశాస్త్రం యొక్క సారమైన భగవద్గీతలో క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము అను 13వ అధ్యాయము సంపూర్ణము. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్. జై శ్రీకృష్ణ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.